పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామములకు వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడు. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుంటలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుకొని ఆ గాడిద పిల్లని విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగింది. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడుతండి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. దైవ ప్రభు, కృపగల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ బిడ్డలందరూ కూడి వచ్చారు తండ్రి. నాయన ఇంతవరకు పాటలు పాడటానికి వారికి ఇచ్చిన చక్కని స్వరాలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధించడానికి నాయన నన్ను అభిషేకించడానికి వాక్యం శక్తితో బలంతో నన్ను అభిషేకించిన ఆయన ప్రభు ఈ యొక్క వాక్యంలో గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు ఈ రాజ్యం మరమాన్ని తెలియచెప్పండి నాయన ప్రభు. ఆయన నూతనమైన శైలిలో బోధించడానికి నూతనమైన ప్రత్యక్షతను అనుగ్రహించున్నాను. ప్రతి చెవి తెరవబడు కాక, ప్రతి హృదయం తెరవబడు కాక, ప్రతి మనోరంధ్రం వెలిగించబడు కాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును కాక. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరంలో ఈ దివ్య వాక్యం వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగుతున్నట్లు సహాయం చేయండి. అదే రీతిగా యూట్యూబ్ ద్వారా కూడా ప్రభావ ఈ వాక్యం వెళ్ళి చుట్టండగా ఇంట్లో చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించండి. ఆయన ఎవరైతే కట్లతో బంధించబడ్డారో వారిని విడుదల కలుగు చేయండి నా ప్రభావ. నా తండ్రి ఎవరైతే నాయన దయ్యాలతో బాధపడుతున్నారో వారికి కూడా విడుదల ఇవ్వండి ప్రభావ. పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి రాత్రి కలిసి ఇద్దరు మా ముందు పెట్టావు తండ్రి ప్రభా. ఈ యొక్క ఇద్దరు వల్ల ఎంతమంది బిడ్డలైతే ప్రభావ నా తండ్రి బంధించబడ్డారో బాధపడుతున్నారు అతి వారికి విడుదల కలుగు చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యం చేసి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకొని గుడి వచ్చిన మమ్మల్ని అందరినీ రెండాలుగా దీవించి ఆశీర్వదించి పంపించాల్సిందిగా యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దిన వాక్యం కొరకు నేను మరి ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన ఉన్నట్టుండి నా మనసులో నుంచి ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. ఏమనంటే వెలుగుని జ్ఞాపకం చేశాడు దేవుడు. నాకు వెలుగునే జ్ఞాపకం చేశాడు. ఇక్కడ మీరు బాగా గ్రహించారో లేదో ఈ వాక్యాలు ఎందుకు చదివించాను అంటే మీరు అందులో నేను చెప్పేటప్పుడు మీకు బాగా అర్థమవుతుందని నేను చదివిస్తాను అన్నమాట. అయితే మీకు ఇక్కడ ఏమర్థమైంది? కట్టబడిన గాడిద అంటే గాడిదని ఏం చేశారు? కొంతమంది యజమానులు కట్టేశారు, అంటే బంధించారు అన్నమాట. అలాగే గెరాసీనుల దేశంలో ఉన్న ఒక వ్యక్తి గురించి కూడా చదివించారు. అతనికి ఏం పట్టేసి అంట? సేన అనే దయ్యం పట్టింది. అంటే ఇంచుమించుగా 2000 దెయ్యాలు అతన్ని పట్టింది అని చెప్పేసి ఉన్నదండి. అయితే వీళ్ళిద్దరూ ఒకటి కాదు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదే నటించింది ఏంటి? ఇద్దరు ఒకటి కాదు అన్నాడు ఆయన. అప్పుడు నేను ఆలోచన చేయడం ప్రారంభించాను అన్నమాట ఇద్దరి గురించి. ఎందుకంటే మనం ఇద్దరి గురించి కూడా విన్నామండి, చాలాసార్లు మనము విన్నాం. అయినప్పటికీ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మరి ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ అయితే మొదట మనము చూసినట్లయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ దయ్యాలు పట్టిన వ్యక్తి ఉన్నాడండి. అతను ఎక్కడున్నాడంట? సమాధులలో వాసము చేయుచుండెనంటే నివాసం చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు.
ఇక్కడ చాలాసార్లు మీకు చెప్పాను, సమాధులు అంటే జీవం లేని వ్యక్తులకి కూడా సాదృశ్యంగా కనబడుతుందండి. అంటే దయ్యాలు పట్టిన వ్యక్తులు ఎవరి మధ్య తిరుగుతారండి? ఆ, మీరు గమనించారో లేదో చూడండి. ఏంటి అలా కాలు కాలకి ఇలా తిరుగుతున్నాము, ఇంటి దగ్గర కాలు నిలబడట్లేదా అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే పనుల మీద వెళ్ళే వాళ్ళ గురించి కాల్సమా అండి? మీ పనుల మీద మీరు వెళ్తారని ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే పని పాటలో ఏయోటి వాటి మీద వెళ్ళే వాళ్ళ సంగతి కాదు. ఖాళీగా ఉండి ఏమి ఊసిపోవటం లేదండి అని పక్కింటికి ఎదురింటికి అక్కడికి ఆ వీధిలోకి ఈ వీధిలోకి ఆ ఇంటికి ఈ ఇంటికి ఇలా తిరుగుతూ ఉంటారండి. ఎందుకు తిరుగుతారు అనేటువంటిది నాకు అనిపించింది అనమాట. కొంతమంది ఎందుకు తిరగరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎంచుకుంటారు, వీళ్ళు ఎందుకు తిరుగుతారు? ఒక్కసారి ఆలోచనలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఇతను ఎక్కడ తిరుగుతున్నాడండి? తిరుగుతున్నాడు. నెమ్మది ఉందా అతనికి? చాలా మంది తిరిగే జనానికి నెమ్మది లేక తిరుగుతారండి. ఎందుకు తిరుగుతారు? ఒక్కొక్కసారి ఏదో పని మీద పాట మీద వెళ్తారు, అది తప్పేం కాదు. పక్కింటికి వెళ్ళొచ్చు, ఎదురుకి వెళ్ళొచ్చు, రంగానికి వెళ్ళొచ్చు, ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఏదన్నా పని మీద వెళ్ళడం అనేటువంటిది అది తప్పు కాదండి. కానీ ఏ పని లేకుండా ఊరికనే ఖాళీగా తిరుగుతూ ఈ ఇంటి విషయం ఆ ఇంటికి, ఆ ఇంటి విషయం ఈ ఇంటికి అందిస్తూ మరి లేనిపోని గొడవలకి గురైపోతూ ఉంటారండి. వీళ్ళ వలన వాళ్ళకి వచ్చేస్తాయి గొడవలు, వాళ్ళ వలన వీళ్ళకి వచ్చేస్తాయండి గొడవలు. ఇలా ఉంటుంది. కారణం ఏంటి అంటే అసలు వీళ్ళకి ఎందుకు నెమ్మది లేదు? ఆలోచించండి ఒకసారి. దయ్యాలు ఎవరిలో పనిచేస్తాయో వాళ్ళకి ఏముండదు, మొదట నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. దేవుడు లేని హృదయం అంటండి, మనస్సు అంటండి సాతానికి కర్మాగారంలా ఉంటుందండి. అంటే సాతాను పనిచేస్తూ ఉంటాడంటే వాళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే, పిచ్చి పిచ్చి తలంపులు వస్తూ ఉంటాయంట. అన్నీ కూడా మరి వాళ్ళని నిలబడకుండా చేస్తూ ఉంటాయంటే, కూర్చోరు, నిలబడరు, పడుకోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, ఏమీ తెలియదు. అక్కడితో ఆగిపోరు. వాళ్ళకి నెమ్మది లేకపోతే మిగతా వాళ్ళకి కూడా నెమ్మది లేకుండా చేసేస్తారు. మీరు గ్రహించారా? ఇంట్లో ఒక్కడికి నెమ్మది లేదనుకోండి, రక్షణ లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నెమ్మది లేకుండా చేస్తారు. అవునా కాదా? ఒక్కళ్ళు చాలు ఇంటికి. వాళ్ళొక్కడి వల్ల కుటుంబాంతా డిస్టర్బ్ అయిపోతాయండి. కుటుంబే కాదు, అనేక కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతాయండి. తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, అతను వాళ్ళని చూసినప్పుడు అతనికి నెమ్మది ఉందండి? నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అందుకే రక్షణ అనేటువంటిది మనం పొందుకున్నప్పుడు రక్షణతో పాటు ఆనందం వస్తుంది. మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. చూడండి, ఆయన ప్రభు తెలుసుకున్న దగ్గర నుంచి ప్రభు గురించి ప్రకటిస్తున్నారండి. ఎలాగా? ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటూ ఏం చేస్తున్నారు? ప్రభు గురించి ఇలా చెప్తున్నానమ్మా, చాలా మంది ఇలా వింటున్నారమ్మా, ఇలా చేస్తున్నారమ్మా, కొంతమంది మందిరానికి వెళ్తున్నారమ్మా, కొంతమంది వెళ్తామండి అని చెప్తున్నారమ్మా, ఇలాగమ్మా అలాగమ్మా అని అనేక విషయాలు చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. ఎందుకని? ఆయన పొందుకున్న రక్షణ అందరూ కూడా పొందుకోవాలని. ఎందుకంటే ఒకప్పుడు నాకు శాంతి సమాధానం లేదు, నేను రక్షించబడ్డాను కనుక ఈ రక్షణాలను నాకు వచ్చింది, ఇది మీరు కూడా పొందుకోండి అని ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అంతకంటే ఇంకా ఎక్కువ దేని గురించి ఆయన సంతోషిస్తున్నారు? నా ప్రభువు గురించి నేను అనేక మందికి చెప్పాలి. నాకు తెలియని క్రితము నా ప్రభువుని నేను ఇష్టపడలేదు, ప్రభువుని కలిగి ఉన్న వాళ్ళని కూడా నేను ఇష్టపడలేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను. కానీ ఇంత గొప్ప దేవుడు నేను ఇప్పుడు తెలుసుకున్నాను.
ఈ గొప్ప దేవుడి గురించి నేను గొప్పగా చెప్పాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఎంత సంతోషం అండి మనకి. నిజమే, ప్రభువుని కలిగి ఉన్న వాళ్ళు ప్రభు గురించి చెప్పకుండా ఉండగలరా? ఉండలేమండి. వేటి గురించి అయినా చెప్పలేమేమో కానీ ప్రభు గురించి చెప్పకుండా ఉండగలమా? ఉండలేమండి. కొంతమంది చూడాలండి ఎంతసేపు డబ్బుల గురించే మాట్లాడతారు, వెండి గురించే మాట్లాడతారు, బంగారం గురించే మాట్లాడతారు, భూముల గురించే మాట్లాడతారు, సైకిల్ గురించే మాట్లాడతారు, ఇల్లు గురించే మాట్లాడతారు, వాకల గురించే మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన అంతా దాని మీదే ఉంటుందండి. ఎందుకు నమ్మలేదు? ఎవరి మనసు ఆయన మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. వాడు నాయన్ని విశ్వాసం ఉంచాడు గనక వాడిని నేను ఏం చేస్తాను? కాపాడుతాను. అంటే శాంతి వాళ్ళలో నుంచి పోతుంది. పోయే అవకాశాలు వస్తాయి. రావండి, లోకంలో ఉన్నాం, మనం కుటుంబాల్లో ఉన్నాము, సంఘంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. మనలో ఉన్న శాంతి సమాధానం పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటే నేను కాపాడతాను నిన్ను. ఎందుకని నా యందు విశ్వాసం ఉంచావు. ఇంకా ఏంటంటే నా మీద నువ్వేం చేసావు? ఆనుకున్నావు. తన ప్రియుడి మీద ఆనుకుని అరణ్య మార్గముగా పోవచ్చున్నాయి. ఈమె ఎవరు? ఈ లోకమనే అరణ్యంలో మనం క్రీస్తు మీద ఆనుకుంటేనే ఆయన మనల్ని ప్రశాంతంగా తీసుకెళ్ళిపోతాడండి. ఏం చేస్తాడు? ప్రశాంతంగా తీసుకెళ్తాడు ఆయన. అయితే మనం ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభు మీద ఆనుకోవాలండి. ప్రభు మీద ఆనుకోవాలి. అయితే ఇతను రక్షణ లేదు, అందుకే దేనికి నిలయంగా అయిపోయాడు? ఇతను దయ్యాలకు నిలయం అయిపోయాడండి. దయ్యాలకి నిలయం అయిపోయాడు. ఒక్క దెయ్యం కాదండి, 2,000 దెయ్యాలు అతనిలో పనిచేస్తుంటే నీకు ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ ప్రశాంతంగా ఉంటాడు చెప్పండి అసలు. అయితే దేవుడు ప్రేమ కలిగిన జాలి కలిగిన దేవుడు కనుక ఒక రోజు గ్రామానికి వచ్చాడంట. ఎవరు రక్షించడానికి? ఎవరు రక్షించడానికి? ఆయన రక్షించడానికి. ఇంకొక మాట మీరు చదివారు, అతన్ని పలుమార్లు అతన్ని సాగు చేయాలనుకున్నారు కానీ ఎవడో అతన్ని సాగు చేయలేకపోయాను. సైకిళ్లతో బంధించాలనుకున్నారు కానీ సైకిళ్లను కూడా ఏం చేశాడంట? తుత్తిరీలుగా చేసేసాడటండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, దయ్యాలు పట్టిన వాళ్ళని మీరు వాళ్ళని చక్కగా చేద్దాము అంటే అని ఉంటారండి. ఎవరైనా చేయగలిగారా వాళ్ళని? ప్రభు మాత్రం దర్శించినప్పుడే వాళ్ళు విడుదల పొందుతారు తప్ప ప్రభు దర్శించినంత వరకు ఎంతమంది ప్రయత్నం చేసినా ఎవరు వాళ్ళు ఏమి చేయలేరండి. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు ఒక్క దెయ్యం కదా వాళ్ళలో ఉంటారు. మొత్తం సేనతో వాళ్ళు సతమతమైపోతున్నారు అన్నమాట అండి. ఏంటంటే ఇప్పుడే కదా ఇలా మాట్లాడేది, మరు క్షణంలో మాట్లాడదని వాళ్ళ దగ్గర తెలుసా మీకు? ఈ క్షణంలో మాట మాట్లాడతారు, మళ్ళీ మరు క్షణంలో మాట్లాడదు వాళ్ళ దగ్గర. అసలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. నేను స్టార్టింగ్లో నాకు కొంచెం అర్థమయ్యేది కాదు ఇలాంటి మనుషులు. ఏంటి ఇప్పుడే కదా ఇలా మాట్లాడారు, మళ్ళీ ఇలా అంటున్నారు, కొంచెం ఏంటో అనిపించేది అన్నమాట. ఆ తర్వాత అలాంటి జనాంగాన్ని చూసి ఏమైంది ఇప్పుడు? ఓహో, వేడలో ఉన్న స్పిరిట్ ఇదా అర్థమైపోతుంది. ఇక కంగారు ఉంటుందా? ఎందుకని? ఈ స్పిరిట్ ఉంటే ఇలాగే ఉంటారు మనుషులు. వేళలో పనిచేసేది ఇదా అర్థమైపోతుంది. అయితే ఎంతమంది వాళ్ళు స్వాధీనం అతన్ని కంట్రోల్ చేయాలని చూశారు కానీ ఎవ్వరూ కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయారండి. వాళ్ళ వల్ల కాలేకపోయిందంట. సంఖ్యలు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత బలంగా ఉంటాయండి అవి. అలాంటివి కూడా ఏం చేశాడట? తుత్తిరీలు అంటే దారపోగు తెంపినట్టు పారేసాడటండి. తెంపేసి ఎవ్వరూ అతన్ని ఏమీ చెయ్యలేకపోయారు. ఇంకా గ్రామస్తుల వల్ల కాలేకపోయిందండి. ఇంకా అతను ఏం చేయలేకపోయారంట, వదిలేస్తారు. ఇంకా మనుషులు వదిలేసిన దేవుడు వదలండి.
ఏం చేస్తారు? ఇంకా నా వల్ల కాదు బాబాయ్, నా పని అయిపోతుంది, ఇంకా నేను ఏం చేయలేను అని మనిషి ఏం చేస్తాడు? ఇంకా చేతులు ఎత్తేస్తాడు. ఇంకా ప్రభా ఏం చేసినా నువ్వు చేయాలని, నేనేం చేయలేను ప్రభా, ఇదిగో నీకే అప్పగిస్తున్నాను ప్రభా అని దేవుడికి అప్పగించేస్తారండి. అప్పగించేశాక అప్పుడు ఆయన హీరో గారు ఎంటర్ అవుతారన్నమాట. మన యేసయ్య ఎంటర్ అవుతారు. ఎంతో మంది అతని కోసం ప్రార్థన చేస్తుండొచ్చు బహుశా. ప్రభా ఈ వ్యక్తితో ఇలా ఉంది మా పరిస్థితి, మేము ఇంత బాధపడుతున్నామయ్యా ఈ వ్యక్తితోని, ప్రభా దయచేసి ఈ వ్యక్తిని రక్షించు, ఆయన దర్శించు ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడో ఆ వ్యక్తిని ఒక రోజు దర్శిస్తాడండి. అలాగే ఆ గ్రామానికి వచ్చేటప్పుడు ఆయన వచ్చినప్పుడు మీరు గమనించండి, మంచోళ్ళు ఎవరు వెళ్ళలేదండి ఆయన దగ్గరికి. డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్తారంట? ఆరోగ్యం కలిగిన వాడికి డాక్టర్ అవసరం లేదు, కానీ రోగులకే కదా డాక్టర్ కావాలి అంటాడు ఒకసారి ఆయన. ఏమన్నాడు ఆయన? ఆరోగ్యం కలిగిన వాడికి అవసరం లేదు, రోగులకే కదా డాక్టర్ కావాలి అనేసి. హాస్పిటల్కి వెళ్తే ఎవరు ఉంటారండి అక్కడ కదా? ఏంటమ్మా మీకు ఏంటి అనారోగ్యం అంటే, ఇలాగమ్మా అలాగమ్మా ఇలాగమ్మా అలాగమ్మా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చెప్తారు. అక్కడికక్కడే కొంతమంది ఒకరికొకరు చిట్కాలు కూడా చెప్పేసుకుంటారు. దీనికి పెద్ద ఇదేం కాదమ్మా ఇలాగే చెప్తారు అన్నమాట. అలాగా అని వీళ్ళకి తెలిసిన వైద్యాలు వీళ్ళు కూడా చెప్పేసుకుంటారు అక్కడికక్కడే. అది ఉంటుందండి అక్కడ. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే మంచోళ్ళు ఎవరు రాలేదు అక్కడికి. దెయ్యాలు పట్టినోడు వచ్చేసాడంట. ఎందుకు వచ్చేసాడో తెలుసా? ఎప్పటి వరకు ప్రశాంతంగా ఇతరులో మేము నివాసం చేశాము, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మేము? ఎప్పటి వరకు ఇతరులో ఎలా ఉన్నాము? మూర్ఖుడి యొక్క మనసులో కోపం ఎలా ఉంటుందంట? సుఖ నివాసం చేస్తుందంటండి. ఎలా చేస్తుంది? చాలా సుఖంగా నివాసం ఉంటుందంట. ఇప్పుడు వీడిలో కూడా ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు? వాటికి సుఖంగా ఉంది కానీ వీడికి సుఖం లేదు, వీడికి సుఖం లేదు. అయితే ఇప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు, ఇక మమ్మల్ని ఎలగొట్టేస్తాడని కంగారు వచ్చేసి వెళ్ళిపోయి ఆయనకి సాగి పడిపోయాడట. ఏం చేశాడు? ఎంత బాగా చెప్తారో తెలుసా? దెయ్యాలు ఉన్నవాడు కూడా వందనాలు కాదు వందనాలు అయ్యారని ఎంత బాగా చెప్తారో తెలుసా మీకు? ఆ సంగతే చాలా బాగా చెప్తారండి. అమ్మోయేడు అంత మంచి విశ్వాసం అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. మామూలు అంటే ఆడే ముందు చెప్తారండి చెప్పాలంటే. అలా వాడు వెళ్ళిపోయాడండి ముందు. వెళ్ళిపోయి ఆయనకి వందనాలు చెప్పేసి మాకు ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చేసా మమ్మల్ని ఎలగొడుతున్నాడు. ఇంకా ఆయన ఎలగొట్టాడండి. వాడి సంగతి వాడికి తెలుసు. ఆయన వచ్చాడు అంటే ఇంకా నాకు అక్కడ స్థానం ఉందని తెలుసు ఆయనకి. అందుకే మాకు ఇంకా టైం ఉంది కదా, ఇంకా సమయం ఉండగా వచ్చేసావేంటి, మాకు ఇంకా సమయం ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సమయం లేదు ఏం లేదు, వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఆయన. వెళ్ళిపో అంటే అవి బతిమాలకు ఉన్నాయి ఆయన. సరే వెళ్ళిపోతాం కానీ ఆ పందులు అందులోకి వెళ్ళమని మాకు ఆజ్ఞాపించు అని. చూసారు, ఆయన కూడా బతిమాలకుంటున్నాయండి ఆయన. సరే వెళ్ళండి అన్నాడండి. ఆ పందిలోకి వెళ్ళి అంటండి. ఒక్కొక్క దెయ్యం ఒక పందిలోకి వెళ్ళింది అంటండి. మీరు గమనించండి, ఒక్క మనిషిలో 2000 ఉన్నాయి, ఒక్క పందిలో ఒకటి వెళ్తేనంట అది ఊపిరి ఆడలేదంటండి. దానికి అది అసలు ఉండలేకపోయిందంటండి. అది పొరుగున సముద్రంలోకి వెళ్ళిపోయి ఊపిరి ఆడ చచ్చిపోయి అంటండి 2000 మందిలో కూడా. ఆ కాపరి ఏం చేయాడంటే ఊళ్ళోకి వెళ్ళి ఆయన ఎవరో వచ్చాడు, ఆ దెయ్యాలు పట్టుకున్న వాడిని ఎలా కన్నాడు, ఆ దెయ్యాలన్నీ ఈ పందుల్లోకి వెళ్ళిపోయినట్టున్నాయి, విచిత్రంగా ప్రవర్తించింది. ఈ పందులు ఎప్పుడు ఎలా లేవు, ఇంతకాలం నుంచి ఈ పందులు వేపుతున్నాం కానీ ఎప్పుడు ఇవి ఎలా ప్రవర్తించలేదు, అసలు విచిత్రంగా ప్రవర్తించి సముద్రంలోకి వెళ్ళిపోయి ఊపిరాడగా తిరిగి
అది చచ్చిపోయినాయి అని చెప్పేసి కాపర్లు చెప్పారు. మరి యజమానులు ఉంటారు కదా వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ ఎవరేంటైనా అని ఊరి జనం అంతా ఇంక చూడటానికి వచ్చారు. చూడడానికి వస్తే ఇది యేసు ప్రభు అయితే వాళ్ళు అంటారు. అప్పటికే వీడు ఏం చేశాడట, స్వస్థ చిత్తుడై ఏం చేశాడు, బట్టలు కట్టుకుని కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు? అప్పటి వరకు వాళ్ళకి వస్త్రాలు లేవు, వాళ్ళ సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అంటే దీని అర్థం ఏంటంటే రక్షణ అనే వస్త్రం లేదు అతను, రక్షణ అనే వస్త్రం లేదు అతను. ఇప్పుడు రక్షణ అనే వస్త్రం అతనికి వచ్చేసింది. అతను వస్త్రాలు ధరించుకుని ఆయన పాదాల మీద కూర్చొని అని చెప్పే బోధన అంటున్నాడట. ఏంటంటే వాడిని చూసి భయపడ్డారటండి ఊరి జనం. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆడి దెయ్యాలు పట్టుకున్నప్పుడు వీళ్ళకి భయం లేదండి. ఎప్పుడు భయం వేసిందంట, వాడు స్వస్థత పొంది బట్టలు పట్టుకుని కుదురుగా కూర్చుని వాక్యం ఏంటంటే అప్పుడు భయపడ్డారటండి. తెలుసా, మనము దేవుడిని కలిగి ఉంటేనే భయపడతారండి ప్రజలు. మనము దేవుడిని కలిగి ఉన్నప్పుడే ప్రజలు భయపడతారండి. అమ్మో వాళ్ళ దేవుడు పెట్టినాడు, వాళ్ళలో దేవుడు ఉంటాడు, వాళ్ళతో దేవుడు ఉంటాడు అనే భయం పుడుతుందండి వాళ్ళకి. అంత క్రితం భయపడ్డారా వాళ్ళు? అసలు భయపడ్డారు. ఇప్పుడు భయం వేస్తుందంటే వాళ్ళకి భయపడింది. ఆ తర్వాత బాబు మీకు నమస్కారం, కానీ మా జీవనోపాధి అంతా పోయింది. ఇప్పుడైతే మరి లక్షలు ఉంటాయేమో నాకు తెలియదు, పదులు పడవాలి చాలా ఖరీదు ఉంటాయండి. అయితే మరి ఇప్పుడైతే మరి లక్షల్లో ఉండదో మరి ఎంత ఉంటుందో, 2000 పదులు అంటే ఉండొచ్చు. అయితే మరి ఎంత నష్టం అయిపోయింది కదా ఇప్పుడు అయ్యదు. మరి బాబు మీకు నమస్కారం బాబు, మా ఊళ్ళో మీరు ఉండదు బాబు, మీరు వెళ్ళిపోండి. చూసారా, మీరు వెళ్ళిపోండి బాబు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఆయన బతుమార్పు వెళ్ళిపోమన్నారట. ఆ తర్వాత ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన బయలుదేరాడు. వచ్చిన పని అయిపోయింది. ఆయన బయలుదేరితే వీళ్ళు అయ్యా నేను వచ్చేస్తా మీరు కూడా అన్నాడట. అప్పుడు ఆయన ఏమన్నారు, ముందు రావద్దు, ఎక్కడైనా ముందు నీ ఇంటి వారికి సాక్ష్యం చెప్పు. గతంలో నీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మొదట నీ ఇంటిలో నువ్వు సాక్ష్యం చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు అతను ఎలా మారాడు? ఇప్పుడు మీరు గమనించిన ఒక సాక్షిగా మారాడు. ఎలా మారాడు? ఒక సాక్షిగా మారాడు. ఆ జగపూరి అంతా కూడా సాక్ష్యం చెప్పాడంటే అదొక జిల్లా. ఇప్పుడు చిన్నాటి జిల్లాలు చేశారు. ఇది వరకు అలా ఉండేది కాదు. ఈస్ట్ గోదావరి అంటే ఎంత ఉండేదండి, ఇప్పుడు అలా రాజమండ్రి జిల్లా, కాకినాడ జిల్లా, మన ఏంటది ఏజెన్సీ జిల్లా, ఇలా చిన్ని అన్ని జిల్లాలు అయిపోయింది. ఇది వరకు అక్కడ ఉండేది కాదు. అయితే ఆ జిల్లా అంతా ప్రకటించాడంటే, తన సాక్ష్యాన్ని చెప్పాడంటండి. రక్షించబడిన వ్యక్తి సాక్ష్యం చెప్పకుండా ఉండలేడండి. ఇప్పుడు ఆయన కూడా పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పు. నీ ఇంట్లో వాళ్ళకి సాక్ష్యం చెప్పండి. ఇంట్లో వాళ్ళకి కాదు కదా, మొత్తం జిల్లా అంతా తిరిగి చెప్పాడంట. అంటే దేవుడికి ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు అతను? ఒకప్పుడు ఎలా ఉన్నాడు? దెయ్యాలకి నిలయముగా ఉన్నాడు. ఈ రోజు ఎలా మారాడు? దేవుడికి నిలయంగా మారిపోయాడు, దేవాలయంగా మారిపోయాడు. ఇప్పుడు అతను మీ దేహము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా? మీ దేహంతో దేవుడి మహిమపరచాలని మీకు తెలియదా? కార్తీక నక్షత్రాలారా యెహోవాను స్తుతించండి. మనము వెలుగు బిడ్డలు అయిపోయిన తర్వాత దేవుడిని స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే, గణపరుస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? అప్పుడు ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తామండి. యేసయ్యని కలిగి ఉన్నప్పుడు. యేసయ్య లేకుండా ఆరాధన చేస్తే నోట్లోంచి వస్తుంది. యేసయ్యని కలిగిన తర్వాత మనం ఆరాధన చేస్తే హృదయంలో నుంచి వెళ్తుందండి. హృదయంలో నుంచి వెళ్ళిన దానికి చాలా విలువ ఉంటుందండి. నోట్లోంచి వెళ్ళిన దానికి విలువ ఉండదండి. నోట్లోంచి వెళ్ళిన దానికి ప్రజలు వినసంగా వింటారు. హృదయంలోంచి వెళ్ళిన దానికి
అందుకే మనం యేసయ్యని కలిగి ఉండి మనం ఏది చేసినా దానికి విలువ ఉంటుంది. ఒక సాక్ష్యం చెప్పినా, ఒక పాట పాడినా, ఒక ప్రార్థన చేసినా, ఏం చేసినప్పటికైనా కూడా దానికి ఏముంటుంది? విలువ ఉంటుందండి, విలువ ఉంటుంది. అందుకే ఆ ఒకటి అని యేసయ్య మన జీవితంలో ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఇక రెండోది, కట్టబడిన గాడి గురించి మనం విన్నటప్పుడు అది ఎవరితోనో అది వర్తించబడింది. కట్టబడ్డం అంటే ఏంటి? దానికి అది పట్టుకోలేదు, ఎవరో కట్టారు దాన్ని. కట్టబడింది, కట్టుకున్నది వేరు, కట్టబడింది వేరు. ఒకసారి ఒక పంతులమ్మ గారు మా ఇంటికి వచ్చి ఊరని చాలాసార్లు చెప్పారు. ఆవిడ మారుమనసు పొందాలనుకున్నారు కానీ పొందలేదు. వచ్చిన తర్వాత ఒక నెల రోజుల వాక్యం చెప్పిన తర్వాత ఆవిడ మారుమనసు పొందుకున్నారు. రక్షించబడిన తర్వాత రక్షణానందం ఉంటుందండి అని నేను చెప్తే ఆవిడ ఏమీ అర్థం అవ్వలేదు. ఆవిడ రక్షించబడిన తర్వాత రక్షణానందం ఆవిడ హృదయంలో ఉప్పొంగుతుంటే అప్పుడు అర్థమైంది ఆవిడకి. ఎప్పటి వరకు మీ మాటలు అంటే ఇష్టపడ్డారు కదా, బాగా వాక్చాతుర్యం కలిగిన ఆవిడ. అందుకే ఆవిడ మాటలో కూర్చోండి కూర్చోండి అని పేటేసి కూర్చోబెట్టి మీరు చెప్పండి, మీరు చెప్పే పోదు వినాలనిపిస్తుందని కూర్చోబెట్టేవారంట. అప్పుడు నేను అన్నాను, మీరు రక్షణ పొందితే ఏ వ్యక్తిని మీరు పేరేసి కూర్చోబెట్టి మీరు చెప్పండి, మీ మాటలంటే చాలా ఇష్టంగా ఉన్నాయని విన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడరు అన్నాను నేను. అదేంటండి, నా మాటలంటే చాలా ఇష్టమండి వాళ్ళకి. అప్పుడు ఇష్టపడతారు. మీరు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించారో, మీ హృదయంలో ప్రభు వచ్చేసారో, మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇష్టపడరు అని చెప్పాను. ఆవిడకి అర్థం అవ్వలేదు. ఆవిడ నిజంగా రక్షించబడిన తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత రక్షణాలను ఆవిడ అనుభవిస్తుంటే ఆవిడ ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఆమెతో మాట్లాడటం మానేశారట. చూసారా ఏ బ్యాచ్ అది? వాళ్ళ మందిరానికి వెళ్ళి బ్యాచ్, రక్షణ లేని బ్యాచ్ అండి అది. వాళ్ళకి ప్రభు అంటే తెలియదు. మందిరానికి ఎవరంటే వెళ్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారండి. కానీ రక్షణ లేని వ్యక్తులండి వాళ్ళు. రక్షణానందం అంటే తెలియదు వాళ్ళకి. అలాంటి బ్యాచ్ లేదు. నిజంగా శారా గారు మీకు ఎలా తెలిసేలాగా? ఒకప్పుడు నాకు చాలా ఇష్టపడేవారండి వీళ్ళందరూనే. రెండు 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 అనేసి నాకు పేటేసి కూర్చోబెట్టి నన్ను మాట్లాడమనేవారండి. ఇప్పుడేంటండి నాతో అసలు మాట్లాడలేదేంటండి వీళ్ళందరూనే? ఇలా అయిపోయారేంటండి? అలాగే అయిపోతారు. ఇప్పుడు మీరు రక్షణ పొందుకున్నారు కదా, రక్షణానందాన్ని అనుభవిస్తున్నారు కదా. ఒకప్పుడు రక్షణ లేకుండా మీరు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు మీకు. ఇప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు మీకు, రక్షణ లేని వాళ్ళు కాదు. రక్షణ పొందుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు, మీరు ఇష్టపడలేదు. వాళ్ళు మీ బ్యాచే కాలేదు. అంటే మీకు ఇవన్నీ ఎలా తెలుసండి? అసలు మా ఇంటికి వచ్చి చూసినట్టు చెప్తున్నారు ఏంటండి మీరు ఇవన్నీ? మా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఎలా అసలు అలా చూసినట్టు ఎలా చెప్తున్నారు? నాకు అదే అర్థం అవ్వట్లేదు. అని దీనికి అర్థమయ్యింది ఏమీ లేదండి, ఇలాగే ఉండదు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి రావాలి చాలా ప్రేమించిందంట. అసలు ఇష్టపడడం మానేసిందంట. ఫస్ట్ పొద్దులమ్మ గారికి ఇచ్చేది నీళ్ళు అని కూడా ట్యాప్, ఆ దొడ్లో ఉన్న ట్యాప్ ఫస్ట్ ఇప్పుడు ఇచ్చేసేవారట. ఇంకా ఏం చేసేవారంటేనట, మీరు కూర్చుని మాట్లాడండి, మీ నీళ్ళన్నీ మేము పోసేద్దామని ఆవిడ పోసేసేవారంట. ఇప్పుడు అసలు ఏం చేశారు? మాట్లాడటమే మానేశారు. ఆవిడ చేసిన తప్పేంటి? రక్షణ పొందడం. ఏంటి? రక్షణ పొందడం. రక్షణ పొందితే సాతానికి ఇష్టం ఉండదు. రక్షణ పొందితే, రక్షణ లేకుండా నువ్వు ఎంత చేసినా దానికి ఇష్టమే. నువ్వు పాటలు ఎన్నైనా పాడు, రాత్రి ఎంతైనా చెయ్యి, ఎన్ని ఉపవాసాలైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ రక్షణ మాత్రం పొందుకో. రక్షణ అని దాని జోలికి వెళ్ళినప్పుడు అసలు భ్రమలో బతికించేస్తాడు.
ఇప్పుడు నిజమైన రక్షణ పొందిన తర్వాత ఆవిడ హృదయం అంత ఆనందమైపోయింది. ఒకప్పుడు ఆవిడ్ని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఏమీ అనకుండా విరోధస్తులైపోయారు. ఆమెతో మాట్లాడటం మానేశారండి. అప్పుడు ఆవిడకి వచ్చిన కళ ఏంటంటే ఆ ఇంటికి ఆవిడకి ఆవిడే కట్టేసుకుని, అది నేను చెప్పాల్సింది, ఆవిడకి ఆవిడే కట్టేసుకున్నాక ఒళ్ళెన్ని కట్టేసేసుకుందంట. అన్ని ఒళ్ళంతా కట్టేసుకున్నట్ట, కాళ్ళు అట్టుకుని కూర్చుందంట. ఇదేంటండి శారదా ఇలా వచ్చింది ఆవిడ గురించి? ఎవరు కట్టలేదండి ఆవిడని, ఆవిడకి ఆవిడే కట్టేసుకుని ఆ కాళ్ళు పట్టుకుని కూర్చుంది ఏంటండి ఆవిడ? అంటే ఈవిడ్ని ఎవ్వరు బంధించలేదు, ఆమెకు ఆమె ఏం చేసుకుంది? బంధించుకుని కూర్చుందండి. ఇప్పుడు ఇక్కడ గాడి గురించి ఏమని ఉంది? కట్టేశారు దాన్ని అని ఉందండి. కట్లతో ఏం చేశారట? కట్టబడి ఉన్న గాడిద అంటే ఎవరో కట్టారు, దాన్ని అది కట్టుకోలేదు. దానికి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలనుంది, దానికి యేసయ్యని ఊరేగించాలనుంది దానికి. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా, యేసయ్యని ఊరేగించకుండా కట్టేశాను దాన్ని. కట్టేస్తే అది లోపల లోపల బాధపడిపోతుంది. నా యేసయ్య దగ్గరికి వెళ్ళి నా యేసయ్యని ఊరేగిద్దామంటే నేను బంధించబడిపోయాను. ఏంటి నా పరిస్థితి? నాకు ఎప్పుడు విడుదల దొరుకుతుంది? నేను ఎప్పుడు ఆయన్ని నేను సంతోష పెడతాను? నేను ఎప్పుడు ఆయన గర్వపరుస్తాను? నేను ఎప్పుడు ఆయన కొరకు నేను ఉపయోగపడతాను? ఎప్పుడు నేను ఆయన్ని ఊరేగిస్తానా అని ఆ గాడిద లోపల లోపల బాధపడుతూ ఉందండి. ఆ బాధను చూసిన దేవుడు ఒకరోజు ఆ గ్రామానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు శిష్యులు పిలిచాడు, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ వాకిట కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొని రండి. దానికి యజమానులు ఉన్నారు, ఎక్కడికి దాన్ని ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు వాళ్ళు. ఇది ప్రభువుకి కావాలని చెప్పండి, అప్పుడు దాన్ని విప్పి మీకు తోలుకొని వెళ్ళండి అని మీకు వదిలేస్తారు వాళ్ళు, మీకు కూడా పంపేస్తారు దాన్ని. ఆ గాడిద మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుంటలేదు. అంటే ఆ గాడిద ఎవరిని ఎప్పుడు ఊరేగించలేదండి. అది దాని స్పెషాలిటీ. అయితే ఆ రీతిగా వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని విప్పి తోలుకొని వచ్చి ఇంకా దానికి శుభ్రంగా కడిగారని ఇవన్నీ చెప్పాను నేను గతంలోని. అదంతా కూడా మరి మీకు తెలుసు కనుక నేను వెళ్ళిపోతున్నాను. దాన్ని ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి దాన్ని కడిగేసి శుభ్రంగా తోమేసి అదంతా బాప్తిసానికి సాదృశ్యం అండి. కడగబడడం అనేటువంటిది, నేలతో కడగబడడం అనేటువంటిది బాప్తిసానికి సాదృశ్యం. ఇప్పుడు చక్కగా కడిగిన చూలా వచ్చిందండి అక్కడంటే యేసయ్య దగ్గరికి. అయితే ఆయన ఆనందంతో సంతోషంతో ఆ యొక్క పట్టు వస్త్రాలు దాని మీద వేశారట ప్రజలు. దాని మీద ఆయన కూర్చున్నారు. ఇప్పుడు జయ జయ ధ్వనులు మ్రోగుతూ ఉన్నాయండి. ఆ శిష్యులు హోసన్నా జయము హోసన్నా జయమని ఆయన జయధ్వనులు పలుకుతూ ఉన్నారండి. ఇప్పుడు ఏనాడు విలువ లేని ఆ గాడిదకి ఇప్పుడు ఏమొచ్చింది? విలువ వచ్చిందండి. యేసయ్య మనం కలిగి ఉంటే మనకి విలువ పెరుగుతుందండి. మనం వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా మనకి విలువ పెరుగుతుందండి. అయితే ఇప్పుడు దాని విలువ పెరిగింది. ఒకప్పుడు కట్టబడిపోయి ఉంది. ఆ యజమానికి మాత్రమే ఉపయోగపడింది, కానీ ఎవరికి అది ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది? యేసయ్యకు ఉపయోగపడుతుందండి. యేసయ్యను మోసుకుంటూ వెళ్తుందండి. ఊరు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు అది దానికి ఏమైనా అంటుందా? ఆటంకం ఉందా? దాన్ని ఇప్పుడు ఎవరైనా శాసించగలరా? నువ్వు ఆ ఊరు వెళ్ళట్లేదు, ఈ ఊరు వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు, ఎన్ని గంటలకు రావాలి, అన్ని గంటలకు రావాలి, అది ఇది అని అనేవాళ్ళు ఉన్నారండి. దానికి అనేవాళ్ళు లేదు. ఇప్పుడు అన్న పట్టించుకోలేదు కదా. ఎందుకని? గతమంతా పోయింది. ఇప్పుడు దానికి గతమంతా పోయింది. ఇప్పుడు ఇంకా దానికి స్వేచ్ఛ వచ్చింది. యేసయ్యలో వస్తే మనకి ఏమి ఇస్తానన్నాడు ఆయన? స్వతంత్రాన్ని ఇస్తానన్నాడు ఆయన. మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ఎప్పటికీ
అంత క్రితం బానిసలా బ్రతికేవారు అని. అలాగే అంత క్రితం అది ఒక బానిస బ్రతుకులో ఉండిపోయింది. ఆ బానిసత్వాన్ని నుంచి కూడా దానికి ఏమొచ్చింది? విడుదల వచ్చిందండి, రక్షణ వచ్చిందండి, సంతోషము, సమాధానం దాని హృదయంలో పొంగుతూ ఉన్నాయండి. ఏనాడు అలాంటిది ఇప్పుడు కూడా దాని జీవితంలో చూడలేదు, వినలేదు, అలాంటి మాటలు వినలేదు. ఆ కారణం సంతోషం ఏ రోజు కూడా అది అనుభవించలేదండి. మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో అన్నమాట అండి. అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ ప్రభు పని మీద వెళ్ళాము కనుక, అక్కడ ప్రభు పనిలో మేము ఉపయోగపడతాం కనుక అంతా కూడా ప్రభువు గురించే మాట్లాడుతూ ఉంటాము, ఆయన గురించే అక్కడ మేము ఉపయోగపడుతూ ఉంటాము. మరి మంచి శ్రేష్టమైన భోజనాలు మాకు సిద్ధపరుస్తూ ఉంటారు. ఏ టైంకి ఏది ఇవ్వాలో మనకి ఇంటి దగ్గర కంటే ఎక్కువ అక్కడ ఇంకా ఎక్కువ స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట అండి. ఎందుకని యేసయ్యని మోసుకుంటూ వెళ్ళారు కనుక, యేసయ్యని మోసుకుంటూ వెళ్ళారు కనుక. అయితే భోజనాల కోసం వెళ్ళవు కానీ యేసయ్యని మోసుకుంటూ వెళ్ళిపోతాము. ఎందుకంటే ఆయన్ని ఊరేగించాలని, ఆయన్ని ఊరేగించాలని. అలా ఊరేగిస్తున్నాం కనుకే ఆయన మమ్మల్ని ఊరేగిస్తాడు. ఎలా ఊరేగిస్తాడో తెలుసా? మాకు సన్మానాలు చేపిస్తాడు ఆయన, మమ్మల్ని కనపరుస్తాడు ఆయన. అనేక మంది ప్రజలు సాక్ష్యాలు చెప్తుంటే మా హృదయాలు తొంగుతూ ఉంటాయి. దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, నా జీవితంలో ఇలా చేశాడు అని చెప్తూ ఉంటే చాలా ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుందండి. ఎన్నడూ లేని ఆనందం, సంతోషం ఇక్కడ గాడిద తన హృదయంలో అనుభవిస్తూ ఉందండి. అదే రక్షణానందం, రక్షణ ఆనందం, సువార్త, సమాధాన సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు పర్వతాల మీద సుందరాలుగా కనబడుతున్నాయి నాకు అంటాడు ఆయన. అయితే దేని గురించి మాట్లాడినా మనకు అంత ఆనందం ఉండదు. కానీ ప్రభు కొరకు ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో అప్పుడు మన హృదయం నిండా గొప్ప ఆనందం, సంతోషం మన హృదయంలో ఉంటుందండి. అయితే ఇప్పుడు చూడండి, ఆ యొక్క శిష్యులు కూడా ఆ గాడిద ముందు నడుస్తూ హోసన్నా జయము, హోసన్నా జయమని మరి జయధ్వనులు పలుకుతూ ఉన్నారు. గమనించండి, అక్కడ కట్టబడిన గాడిద విడుదల పొందింది. మరొక స్త్రీ గురించి కూడా నేను చదివించాను. ఆమె కూడా 18 సంవత్సరాలు ఆమె కట్టబడిపోయిందంటండి. సాతాను చేత కట్టబడింది, బంధించబడిందండి. బంధించబడింది కానీ మందిరానికి మానలేదు, బంధించబడిపోయింది. దాని ఆమె నడుము వంగిపోయిందని ఉంది అక్కడ. వంగిపోయినా కూడా ఆమె మందిరానికి వెళ్ళడం మాత్రం మానలేదండి. పరిస్థితులు బాగోలేదని మందిరానికి ఎప్పుడు మానేయకూడదండి. పరిస్థితులు బాగోలేదని మనం మందిరం మానేసామంటే మరింత బాధ వేసేస్తాడు సాతానుడు మన మీద. మనం అంతకంతకి వంగ తీసేస్తాడండి మనల్ని, అంటే కృంగిపోయేటట్టుగా చేస్తాడండి. ఒక్కొక్కసారి మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బలహీనంగా ఉన్నప్పుడు మన బాడీని మనం తీసుకొచ్చి మందిరంలో పెట్టినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? మన శరీరాన్ని మనమే ఎలాగో లాక్కొచ్చి మందిరంలో పెట్టినట్టు ఉంటుంది. వచ్చేటప్పుడు అలా ఉంటాం కానీ వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాం. ఎందుకని? మనం ఎలా వచ్చామో తెలుసు, ఏ పరిస్థితిలో వచ్చామో తెలుసు. మన పరిస్థితి ఎరిగిన దేవుడు మనల్ని తాకుతాడు. ఇక్కడ వెళ్ళేటప్పుడు సంతోషంగా, ఆనందంగా వెళ్ళిపోతాము. అదే రీతిగా 18 సంవత్సరాలు వచ్చిందంటండి. ఒక్క రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు ఆ వంగిపోయిన నడుముతోనే ఆమె వచ్చిందంటండి. ఒక రోజు ఆయన ఎంటర్ అయ్యి ఆమె దగ్గరికి వచ్చాడటండి. ఆమె మీద చేతులు ఉంచాడట. ఆమె లేచి చక్కగా నిలబడిందంటండి. నిలబడినప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. అప్పుడు వాళ్ళందరూ కూడా అదేంటి విశ్రాంతి దినం కదా, ఇలా చేసావేంటి, అలా చేసావేంటి? విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు కానీ విశ్రాంతి దినానికే ప్రభు అయినా, విశ్రాంతి దినానికే ప్రభు అయినా ఆ విషయం
ఈమె కూడా అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాల నుంచి బంధించబడింది. ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్తున్నాడండి ఆయన. అని ఆ రీతిగా ఆమె యొక్క కట్ల నుంచి ఆ రోజు ఆయన ఏం చేశారు? ఆమెని విడుదల చేసేసాడండి. ఆయన మన మీద ఎప్పుడైతే తన చేతులు ఉంచాడో, మనం స్పర్శించాడో, మనం తాకాడో, అప్పుడే దుష్టుని యొక్క కట్లన్నీ కూడా ఏమైపోతాయి? తెగిపోతాయండి, తెగిపోతాయి. ఇప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడింది. నిలబడడం కాదు, చక్కగా నడుస్తుందటండి. ఒకప్పుడు ప్రభువులో నిలబడలేనటువంటి వాడు, ఒకప్పుడు ప్రభువులో నడవనటువంటి వాడు, మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రభు దగ్గరికి విశ్వాసంతో మనం వస్తున్నామో, ఏదో ఒక రోజున ఆయన తాగుతాడు. ఎప్పుడు ప్రభు కోసం నిలబడని వ్యక్తి ప్రభు కోసం నిలబడతారండి. ఎప్పుడు ప్రభు కోసం నడవని వ్యక్తి ప్రభు కోసం నడవడం ప్రారంభిస్తారండి. ఎందుకని? ఆయన స్పర్శలో శక్తి ఉందండి. ఆయన స్పర్శలో శక్తి ఉందండి. ఆయన స్పర్శలో ఆరోగ్యం ఉందండి, స్వస్థత ఉందండి, విడుదల ఉందండి, రక్షణ ఉందండి. ఆయన స్పర్శలో సమస్తము కలుగుతుందండి. నీకేది అవసరమో ఆ అవసరం దేవుడికి తెలుసు. మందిరానికి వచ్చిన అందరికీ ఒకే అవసరం ఉండదు. అందరూ ఒకే సమస్యతో బాధపడదు. 10 మంది 10 రకాల సమస్యలతో వస్తారు. 100 మంది 100 సమస్యలతో వస్తారు. నువ్వు ఏ సమస్యతో వచ్చిన మనిషికి తెలియకపోవచ్చు. నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి, ఎదురుగా ఉన్న వాళ్ళకి, ప్రక్క ముందున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నువ్వు కలిగి ఉన్న దేవుడికి తెలుసు. ఆయన నిన్ను తాకుతాడు. నీకు ఏది అవసరం అది నీకు ఆయన విడుదల చేస్తాడు. సంతోషంతో, సమాధానంతో మనం ఇంటికి తిరిగి వెళ్తామండి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించగా ప్రార్థన చేసుకుందాం. ఆగ్రహించండి. ఎవరి వారే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, నా దేవ, నా తండ్రి, మీకే స్తుతులు, వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నాకు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, మీరు నా నోట వచ్చిన ప్రతి మాటని పలికి ఉన్నారు ప్రభువా తండ్రి. ఇది విన్న ప్రతి బిడ్డలో కూడా నీ కార్యం జరగాలి పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది బిడ్డలు బంధించబడ్డారు వారందరికీ విడుదల కలగాలి పరిశుద్ధాత్మ దేవుడు. వారందరికీ విడుదల కలగాలి పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది అయితే ప్రభు దయ్యాలతో బాధపడుతున్నారు ప్రభు, వారందరూ కూడా స్వస్థత పొందుకు నీ పాదాల దగ్గర కూర్చోవాలి తండ్రి. నీకు సాక్షులుగా జీవించాలి పరిశుద్ధాత్మ దేవుడు. మీకు సాక్షులుగా జీవించాలి తండ్రి. నాయన ప్రభు, నా తండ్రి, బంధించబడిన వారు, కట్లతో బంధించబడిన వారు, నా తండ్రి, నా తండ్రి, నేను ఊరేగించే నాయన బిడ్డలుగా మారిపోవాలి తండ్రి. నాయన, నీ రక్షణ ఆనందం, సంతోషం నీ బిడ్డలు అనుభవించాలి తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించునైనా సహాయం చేయదండి. పరిశుద్ధుడైన తండ్రి, ఏ పరముల్లో దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మ ప్రభువారు మీ వందనాలు, స్తోత్రాలయ్యా, స్తుతులు తండ్రి. మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నా దేవ, నా తండ్రి, నా తండ్రి, నీ యొక్క నాయన కూడికంతట్లో మీరుండి నాయన సమస్తాన్ని మీరు జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి ఆయన. ఎంతమంది బిడ్డలు ప్రభు నా తండ్రి ఏ సమస్యతో వచ్చారో నాకు తెలియదు, కానీ సమస్య ఎరిగిన దేవుడు ప్రభు, నీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నా ప్రభు, అనారోగ్యంతో వచ్చిన బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ప్రభు. నాయన, ఇప్పుడే నేను స్వస్థపరచు హస్తము, నీ గాయపడిన హస్తం ప్రతి బిడ్డలో ఉంచండి పరిశుద్ధాత్మ దేవుడు. నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ బలముతో మమ్మల్ని నింపండి నాయన. నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన. మీ అడుగు జాడలో మమ్మల్ని నడిపించండి నాయన. ఇప్పుడుకి ఎడమకి తొలగకుండా దెబ్బరమగా నీలో నడిచే స్థితిని దయచేయండి నాయన. నేను ఊరేగించే గాడిలోనే ప్రభు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాలు వింటున్నారో, చూస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నీ బలమైన కార్యాలు, రక్షణ కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, స్వస్థత కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఈ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రవేశంతో సంపూర్ణ విజయం.
ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయం సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాల, రాష్ట్రాల, మన దేశాలకు నిత్యము తోడుగా ఉంటుంది కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అది తెలియదండి. ఇది కట్టాలి. మళ్ళీ ఎప్పుడు వచ్చారండి? అమ్మాయి ఇందాక వస్తారు. మీరు అప్పుడు వస్తారని చేసి వినాలని అడిగేది నాకు తెలియదు. అందరూ బాగున్నారండి? మీకు ఎలా ఉందమ్మా ఆరోగ్యం? పోయారా? రికార్డ్ అయిపోతే మాట్లాడేసుకో.